జూన్ 6 వచ్చేస్తుంది. రేపు నిర్జల ఏకాదశి. మీకోసము కొన్ని చిన్న టిప్స్ ఎలా పాటించాలో నిర్జల ఏకాదశిని. ఏదైనా ఫాస్ట్ పెట్టుకోవాలంటే మనతోనైతే అస్సలు కాదు, ఆకలికి వెయిట్ చేయలేం. ఆ పైగా ఇప్పుడు వచ్చేది నిర్జల ఏకాదశి అనగా నీళ్ళు కూడా తాగకుండా రోజంతా ఎలా ఉండగలుగుతాం కదా, అంతే కదా మీ డౌట్. మరి నేను మీకు కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నాను. నేను పోయిన ఇయర్ నిర్జల ఏకాదశి ఎలా పెట్టుకున్నానో అది మీతో షేర్ కూడా చేసుకుంటాను. 3-4 కంటే ముందే లేచి ముందే కొద్దిగా ఫుడ్ తీసేసుకోండి. 1 డే బిఫోర్ నుంచి డీహైడ్రేట్ కాకుండా బాడీ నీళ్లు బాగా తాగండి. ఒకరోజు ముందే సాయంత్రం పులారం లాంటిది ఏదైనా రెసిపీ ప్రిపేర్ చేసుకొని హోల్ ఫ్యామిలీ కోసం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి రేపటి కోసం. అలా చేస్తే మనకు రేపు పని తక్కువ ఉంటుంది, ఆకలి కాదు. ఎందుకంటే మనం ఎంత పని చేస్తే అంత ఆకలి అంత దాహం వేస్తుంది ఫాస్టింగ్ రోజు. అందుకనే ముందే ఒకరోజు ముందే ఇండ్లు కసు అన్ని చేసేసుకొని మెయిన్ డే జస్ట్ కసు కొట్టుకుంటే చాలు, పసుపు నీళ్ళు చల్లుకుంటే చాలు. డే అంతా ఎలా గడుస్తుందో అని బాధపడాల్సిన అవసరం అస్సలే లేదు. ఎందుకంటే దేవుడిని ఇష్టపడి ప్రేమించే వాళ్ళు భారమంతా దేవుడి పైన వేసే ఏదైనా చేస్తారు కదా. అలాగే నిర్జల ఏకాదశి కూడా అలాగే పెట్టుకోవచ్చు. అంత భారం కృష్ణుడి పైన వేసేస్తాను నేనైతే, తెలుసా. ఆయన మీద ఉన్న ప్రేమ కొంది ఆ ఫాస్టింగ్ అనేది పూర్తయిపోతుంది టైం తెలియకుండానే. ఆయనవి ఏమైనా కథలు చూస్తూ సాంగ్స్ వింటూ ఆయన గురించి ఆలోచిస్తూ అలా టైం గడిచిపోతుంది. కాకపోతే ఎవరైనా ఫ్యామిలీ మెంబర్లు తింటుంటే వాళ్ళ ముందుకు వెళ్ళి అస్సలు కూర్చోకండి. ఒకవేళ కూర్చున్నారే అనుకో, అలాంటప్పుడు మన ఫాస్ట్ ఎరగడం ఖచ్చితం. అందుకనే అలా కూర్చోకండి. మీరు మీ అటెన్షన్ మొత్తం దేవుడి మీద పెట్టేసేయండి ఆ రోజంతా. ఇంకా 2 విషయాలు ఉన్నాయి టిప్స్. వెట్ క్లాత్ స్టమక్ మీద, నెక్ మీద, హెడ్కు కట్టుకున్నామనుకో ఫాస్టింగ్ చేసే రోజు డైజెషన్ ప్రాసెస్ అనేది చిన్నగా జరుగుద్ది కదా. హీట్ కూడా బాడీలో ఉంటే లాగేస్తుంది. పొద్దున్నుంచి సాయంత్రం వరకు అయితే ఎలాగోలా మేనేజ్ చేసేస్తాం, కానీ సాయంత్రం అయ్యారుకు ఇంకా రేపు పొద్దుటి వరకు వెయిట్ చేయాలంటే అస్సలే కాదు. ఎందుకంటే దాహం తెగ వేసేస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే ఒక ముద్ర ఉంది, కేచ్రా ముద్ర ఏదో పేరుంది దానికి. టంగ్ను ఇన్సైడ్ వైపు ఫోల్డ్ చేసి ఇన్హేల్ చేయండి, గాలి పీల్చండి. దాంతో గొంతులో అనేది చల్లదనం వస్తుంది కొద్ది గొప్పల. దాహం ఏదో ఆ ముద్ర ఫాలో చేస్తే అలా సమయం గడిచిపోతుంది. దాని తర్వాత ఇంకా పొద్దున్నే టైం చూసి పారణ టైం చూసి ఇంకా మీ వ్రతాన్ని బ్రేక్ చేయొచ్చు మీరు. అప్పుడు ఎవరికైనా నీళ్ళు దానం చేసి దాని తర్వాత బ్రేక్ చేయండి ఫాస్టింగ్ను. ఇలా నిన్న పోయిన ఇయర్లో నేను నిర్జల ఏకాదశి ఫాలో చేశాను. హోప్ఫుల్లీ ఈ టిప్స్ మీకు అవసరపడతాయని భావిస్తూ రాధే రాధే.